ఇక్కడ క్వశ్చన్లో ఏమన్నాడంటే ఇది యూనిట్ 4 డెవలప్మెంట్ ఆఫ్ సర్ఫేసెస్. అంటే మనకి క్వశ్చన్ పేపర్లో యూనిట్ 4 రోమన్లో మనకి సెకండ్ క్వశ్చన్ కింద ఇస్తాడు ఇది చాయిస్లో. దీన్ని అటెంప్ట్ చేస్తే కొంచెం ఈజీగా మనకు మార్క్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో క్వశ్చన్స్ ఇవన్నీ. నెక్స్ట్ ఇప్పుడు హెక్సగానల్ ప్రిజం ఆఫ్ బేస్ 20 mm. అంటే హెక్సగానల్ ప్రిజం బేస్ 20 mm. అంటే ఈ బేస్ యొక్క సైడ్ ఇచ్చాడు 20 mm. అండ్ లెంత్ ఆఫ్ యాక్సిస్ అంటే దీని హైట్ వచ్చేసి 50 mm అని ఇచ్చాడు. లెంత్ ఆఫ్ యాక్సిస్ 50 mm ఈజ్ కెప్ట్ ఆన్ ద గ్రౌండ్ ఆన్ ఇట్స్ బేస్. సో గ్రౌండ్ మీద పెట్టారంట. సచ్ దట్ 2 ఆపోజిట్ ఫేసెస్ ఆఫ్ ద బేస్ ఆర్ ప్యారలల్ టు ది విపి. అంటే కిందది ఇప్పుడు హెచ్పి, ఇది విపి. ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి కూడా మనం ఇక్కడే డ్రా చేస్తాం. ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి అన్న, ప్యారలల్ టు విపి అన్న అవన్నీ కూడా ఇక్కడే డ్రా చేయాలి. సో ఇక్కడ ఏమన్నాడు, బేస్ 20 mm ఏమో సైడ్ ఉంది, దాని హైట్ 50 mm, దాని గ్రౌండ్ హెచ్పి మీద, అంటే గ్రౌండ్ మీద బేస్ అయి ఉంది, అంటే హెచ్పి మీద ఇలా పెట్టారు. ఆన్ ఇట్స్ బేస్ సచ్ దట్ 2 ఆపోజిట్ ఫేసెస్ ఆఫ్ ది బేస్ ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్. 2 ఆపోజిట్ ఫేసెస్ అంటే 1, 2 ఈ రెండు ఇప్పుడు ప్యారలల్గా ఉన్నాయా లేదా? సో ఇలా రావాలి మనకి. ఓకే, ఇది హెక్సగాన్. సో ఇది టాప్ వ్యూ. అంటే హెక్సగాన్ ఇలా పెట్టాం, పైనుంచి చూస్తున్నప్పుడు ఎలా కనపడుతుందంటే అది పైన ఒక ఓన్లీ హెక్సగాన్ కనపడుతుంది. వాటి యొక్క 2 ఫేసెస్ దీనికి ప్యారలల్గా ఉన్నాయి, విపికి రాసాం. నెక్స్ట్ దీన్ని బట్టి మనం డెవలప్ చేయాలి. పైకి ఇలా ఎక్స్టెండ్ చేసి లైన్స్ని. ఈ హైట్ ఎంత ఉండాలి? యాక్సిస్ హైట్ ఎంత ఇచ్చాడు? 50 mm. సో 50 mm హైట్ ఉండాలి. ఇది 50 mm. డైమెన్షన్స్ కూడా ఇప్పుడు ఎగ్జామ్ పేపర్లో ఇలా డ్రా చేయాలి. డైమెన్షన్స్ జస్ట్ సింపుల్గా ఏరో పెట్టకూడదు, 50 ఇలా పెట్టాలి. ఎంఎం అని కూడా రాయకూడదు కింద. సో నెక్స్ట్ దీన్ని ఇలా జాయిన్ చేస్తాం, అంతే కదా. హెక్సగానల్ ప్రిజం మనం ఫ్రంట్ నుంచి చూస్తున్నప్పుడు ఇలాగే కనపడుతుంది. అండ్ టాప్ నుంచి చూస్తున్నప్పుడు ఇలా కనపడుతుంది. ఇప్పుడు వాడేమంటున్నాడంటే ఇట్ ఈస్ కట్ బై అన్ యాంగిల్ inclined 45 degrees to the HP and passing through one of the top corners of the prism. సో ఇక్కడ నుంచి ఇలా ఇక్కడ 45 degreesతో కట్ చేసి ఈ కట్ అయిన పార్ట్ ఉంది కదా, దీనికి డెవలప్మెంట్ చేయండి, డెవలప్మెంట్ ఆఫ్ సర్ఫేసెస్ దీనికి చేయండి అని అంటున్నాడు అనమాట. సో అది ఎలా చేయాలి అంటే ఇక్కడ ఒకటి అన్నాడు చూడండి, inclined 45 degrees to the HP. inclined 45 degrees to the HP అన్నది మనం ఇక్కడే డ్రా చేస్తాం. ఇలాగే చేయాలి. అంటే వీపీ దగ్గర చేస్తాం అనమాట. ఎందుకు వీపీ దగ్గర చేస్తామంటే ఇది హారిజాంటల్ ప్లేన్, ఇది ఇది వెర్టికల్ ప్లేన్, ఇది హారిజాంటల్ ప్లేన్. వెర్టికల్ అంటే నిలువుగా ఉన్నదాన్ని వెర్టికల్ ప్లేన్ అంటాం, ఇది హారిజాంటల్ ప్లేన్ అంటాం. సో ఇప్పుడు దీనికి ఇలా 45 degreesలో ఉందంటే ఇలాగా 45 degreesలో కట్ చేస్తాం. దాన్ని మనం ఎక్కడ చూపిస్తాం? వెర్టికల్ ప్లేన్ మీద చూపిస్తాం. అందుకే inclined 45 degrees to HP అన్నప్పుడు ఇక్కడ నుంచి 45 degrees ఇలా పెట్టాలి. ఇది ఈ పాయింట్ ఎక్కడ పెట్టాలని మనకి ఎలా తెలుస్తుందంటే ఇక్కడ చూడండి, ఇది ఒక ట్రయాంగిల్, అవునా? సో ట్రయాంగిల్లో ఆల్ సైడ్స్ కలిపితే మనకి ఎంత రావాలి? 180. సో ఇక్కడ ఆల్రెడీ 90. సో ఇది కలిపితే మనకి 90 రావాలి, అంతే కదా. ఇది ఆల్రెడీ మొత్తం 3 కలిపితే 180 రావాలి. ఇది ఆల్రెడీ 90 ఉంది. సో 180 - 90 90, అంతే కదా. 180 - 90 90. సో ఇక్కడ 45 ఉంటే ఇక్కడ కూడా ఎంత? 45 degrees. సో ప్రొట్రాక్టర్ తీసుకుని ఇలాగే ఇక్కడ 0 మీద పెట్టి ఇక్కడ నుంచి 45 degrees ఎక్కడ ఉందో చూసుకుని ఇలా లైన్ కొట్టడమే. అది ఇక్కడ మీట్ అవుతుంది. ఇక్కడ 45 వస్తుంది, ఇక్కడ 45 వస్తుంది. అప్పుడు దీనికి మనం డెవలప్మెంట్ డ్రా చేయాలి. అది ఎలా డ్రా చేయాలి అన్నది ఇప్పుడు చూద్దాం. దిస్ ఈజ్ ద క్వశ్చన్. హెక్సగానల్ ప్రిజం 20 mm, యాక్సిస్ అంటే దాని యొక్క హైట్ 50 mm, కెప్ట్ ఆన్ ద గ్రౌండ్ ఆన్ ఇట్స్ బేస్ సచ్ దట్ 2 ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ ది బేస్ ఆర్ ప్యారలల్ టు విపి. అంటే ఎలా డ్రా చేయాలో చెప్పాను. It is cut by an angle 45 degrees passing through one of the top corners of the prism. Draw development of cut prism. ఇది ఇప్పుడు ఎలా చేయాలన్నది డ్రా చేసి చూపిస్తాను. ఫస్ట్ ఒక హారిజాంటల్ లైన్, ఒక హారిజాంటల్ లైన్ తీసుకోండి. ఫస్ట్
సో కంటిన్యూ చేద్దాం. ఫస్ట్ ఎప్పుడు కూడా ఏదైనా డెవలప్మెంట్ ఆఫ్ సర్ఫేసెస్ చేసే ముందు ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి, ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేసుకున్న తర్వాత వాడు ఏమన్నాడు క్వశ్చన్లో, ఫస్ట్ టాప్ వ్యూ ఏమో ఇక్కడ డ్రా చేయాలి. టాప్ వ్యూ ఇక్కడ, ఇదంతా టాప్ వ్యూ, ఇక్కడ ఫ్రంట్ వ్యూ. ఒక హెక్సగానల్ ప్రిజంని నువ్వు టాప్ నుంచి చూస్తున్నప్పుడు నీకు ఎలా కనబడుతుంది, ఇక్కడ చెప్పాను చూడండి. టాప్ నుంచి చూస్తున్నప్పుడు, ఇది టాప్ నుంచి చూస్తున్నప్పుడు నీకేం కనబడుతుంది, ఓన్లీ ఇది మాత్రమే కనబడుతుంది. సో దాన్ని మాత్రమే ఇక్కడ డ్రా చేస్తాం ఇక్కడ. సో అది ఎలా డ్రా చేయాలంటే, దాని సైడ్ ఎంత ఇచ్చాడు, దీని సైడ్ ఇక్కడ చూడండి, సైడ్ ఆఫ్ బేస్ 20 mm. సో 20 mm తీసుకుని ఫస్ట్ ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేయండి. సో 20 mm అంటే ఇక్కడ 20 mm అంటే ఇక్కడ 0, 1, 2. 2 అంటే ఇక్కడ 20, 2 ఇక్కడ 2 అంటే 2 cm. అదే ఎంఎంలో అయితే ఇక్కడ 2 అంటే 20. సో ఇక్కడ పెట్టుకుని ఒక లైన్ కొట్టండి. ఫస్ట్ మనకి హెక్సగాన్ కదా, హెక్సగాన్కి ఎప్పుడు ఈ యాంగిల్ అనేది 60 degrees ఉంటుంది. సో 60 degrees కోసం ఇది తీసుకుని వన్ ఆఫ్ ద ఎడ్జెస్లో ఇది పెట్టండి ఇలాగా. ఇలా ఈ పాయింట్, ఇక్కడ ఈ పాయింట్ రెండు మీట్ అవ్వాలి. మీట్ అయిన తర్వాత ఇక్కడ నుంచి చూసుకోవాలి 0, 10, 20, 30, 40, 50, 60. సో 60 ఇక్కడ వచ్చింది. సో ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోండి. ఇప్పుడు స్కేల్ తీసుకుని ఈ లాస్ట్ ఎండ్ పాయింట్ని, ఇక్కడ ఈ ఎండ్ పాయింట్ని దీన్ని కలుపుతూ 20 mm ఇలా డ్రా చేయండి ఒక సైడ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ అదే ప్రాసెస్లో ఈ పాయింట్ని, ఇక్కడ ఈ పాయింట్ని కోయిన్సైడ్ అయ్యేలా పెట్టుకుని స్కేల్ ఇక్కడ నుంచి చూసుకోవాలి 0, 10, 20, 30, 40, 50, 60. ఇక్కడ పాయింట్ పెట్టుకుని ఈ స్కేల్ ఉంది కదా, ఈ స్కేల్లో 0 దగ్గర ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ ఈ పాయింట్ కోయిన్సైడ్ అయ్యేలా ఇక్కడ పెట్టుకుని ఇలా ఈ పాయింట్ కోయిన్సైడ్ అయ్యేలా పెట్టుకోవాలి. ఇక్కడ సరిగ్గా చూసుకోండి, 0 దగ్గర ఉండాలి. తర్వాత మనకి ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో, 20 mm. సో 20 అంటే 2 వరకు వచ్చే వరకు ఒక లైన్ డ్రా చేసుకోండి. నెక్స్ట్ మనకి ఇంకా ఈ సైడ్ కావాలి. అది ఎలా చేయాలి, సేమ్ ఇలా తిప్పండి. మళ్ళీ ఇక్కడ ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ మీట్ అయ్యేలా ఇలా పెట్టండి. నెక్స్ట్ ఇక్కడ నుంచి 0, 10, 20, 30, 40, 50, 60. సో ఇది పాయింట్. స్కేల్ తీసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 1, 2 అంటే 20 mm అయిపోయింది. ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ కూడా ఈ పాయింట్ దగ్గర ఈ పాయింట్ని కోయిన్సైడ్ అయ్యేలా పెట్టుకుని 0, 10, 20, 30, 40, 50, 60. సో ఈ పాయింట్ని ఇక్కడ 8 నేను 8 దగ్గర పెట్టుకున్నానని కన్ఫ్యూజ్ అవ్వకండి. అంటే స్కేల్లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా 10 కదా, 10 డివిజన్సే ఉంటాయి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 10 డివిజన్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి 10 డివిజన్స్, 20. ఇక్కడ లాస్ట్ దీన్ని కలపండి. ఓకే, మనకు ఒక హెక్సాగాన్ వచ్చింది. నాది అంత పర్ఫెక్ట్గా రాలేదు ఎందుకంటే నేను చాలా రఫ్గా గీసాను కాబట్టి. సో నెక్స్ట్ ఇక్కడ ఉన్నాయి కదా, ఈ లైన్స్ని మనం లైట్గా డ్రా చేయాలి పైకి. ఫస్ట్ ఇది కోయిన్సైడ్ అవ్వాలి, నాకు కోయిన్సైడ్ అవ్వలేదు. సో ఇలా పైకి డ్రా చేయాలి. ఏది కోయిన్సైడ్ అంటున్నానంటే కొంచెం అది షేప్ కొంచెం డిఫరెంట్గా వచ్చింది. సో మీరు డ్రా చేసినప్పుడు మాత్రం జాగ్రత్తగా డ్రా చేయండి. సో ఈ హైట్ ఎంత ఉండాలని చెప్పాడు క్వశ్చన్లో, లెంత్ ఆఫ్ యాక్సిస్ 50 mm. సో 50 mm అంటే 5 centimeters. సో ఇక్కడ నుంచి 50 mm, 0 ఇక్కడ. సో ఇది డార్క్గా గీసుకోండి 50. సో పెట్టుకుందాం ABCDEF. ఓకే, ఇప్పుడు ఏమన్నాడు 45 degrees టు ద HP. అంటే 45 degrees టు ద HP
అండ్ కట్ బై అండ్ పాసింగ్ త్రూ వన్ ఆఫ్ ది టాప్ కార్నర్స్. అంటే టాప్ కార్నర్స్ నుంచి ఇలా కట్ అయింది అని చెప్తున్నాడు. అది ఈ లైన్కి 45 degrees చేస్తుంది అని చెప్పాడు. సో ఇక్కడ 45 ఉంటే ఇక్కడ ఎంత ఉండాలి? అది ఇందాక క్వశ్చన్లో చెప్పాను కదా, ఇది ఎలా ఉంది. సో నాకు ఇక్కడ నుంచి 45 కావాలి. సో ఇక్కడ ఎంత యాంగిల్ ఉండాలి? ఇక్కడ కూడా 45 ఉండాలి. ఎందుకంటే 45 రెండు కలిపితే 90 degrees. ఇక్కడ ఆల్రెడీ 90 ఉంది. అంటే ఇది రైట్ యాంగిల్ కదా, రైట్ యాంగిల్ ఎప్పుడు 90. సో టోటల్ ఎప్పుడు ఒక ట్రయాంగిల్ 180 degrees ఉంటాయి కాబట్టి ఇక్కడ 45 అంటే ఇక్కడ 45. సో ఇక్కడ 45 యాంగిల్ తీసుకొని ఇక్కడ లైన్ కొడితే మనకు కరెక్ట్గా ఇక్కడ 45 దగ్గర వస్తుంది. సో అది ఎలా చేయాలి అంటే, సేమ్ ఇలా తీసుకోండి. ఇలా మనం ప్రొట్రాక్టర్ ఈ పాయింట్ ఇక్కడ ఈ పాయింట్ మీట్ అయ్యేలా పెట్టుకుని ఇక్కడ నుంచి 45 0 10 20 30 40 45. సో దీన్ని ఇలా కలపండి. ఇప్పుడు మనకి ఎప్పుడు డయాగ్రామ్ మాత్రం డార్క్గా ఉండాలి, మిగిలిన లైట్గా ఉండాలి. సో ఇది కట్ చేసాం అనమాట, ప్రిజమ్ని ఇలా కట్ చేసాం. ఇప్పుడు దీనికి అసలు డెవలప్మెంట్ ఎలా చేయాలి అంటే పేపర్ కటింగ్ ఎలా చేయాలి అన్నది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఏ కదా, ఇది కూడా ఏ, ఇది బి అండ్ ఎఫ్, ఇది బిఎఫ్ అండ్ ఇది ఈసి, ఇది డి, ఇది డి. ఇలాగా పెట్టుకోండి పాయింట్స్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా ఒక లైన్ కొట్టి ఇక్కడ ఎక్కడైనా సరే ఏదో ఒక దగ్గర మనం దీన్ని జాయిన్ చేస్తాం. జాయిన్ చేసిన తర్వాత మనకు ఈ ప్రిజం అంటే ఎన్ని సైడ్లతో చేసింది ఈ ప్రిజం? ఇది 20 mm. అలాంటి 20 mm ఎన్ని ఉన్నాయి? 20 20 20 20 20 20 అంటే 20 × 6 120. సో 120 mm ఇలా పెట్టండి. లేకపోతే 20 20 20 20 20 20 6 డివిజన్స్ చేయాలి. ఇది హెక్సగాన్ కాబట్టి 6 divisions. అది ఒకవేళ స్క్వేర్ అయితే ఇక్కడ 4 divisions. ఒకవేళ ట్రయాంగిల్ అయితే 3 divisions. అంటే అక్కడ ఎన్ని సైడ్స్ ఉంటే అన్ని డివిజన్స్ అనమాట. ఇక్కడ కూడా అంతే కదా, మనం ఫోల్డ్ చేసినప్పుడు మరి అన్నీ కదా వస్తాయి సైడ్స్. సో అందుకనమాట అలా తీసుకుంటాం. సో ఫస్ట్ది లాస్ట్ది కలపాలి. ఇవన్నీ కూడా ఇలా కలపండి. లైట్గానే డ్రా చేయాలి. చేసిన తర్వాత ఇప్పుడు దీనికి ఏ బి సి డి ఈ ఎఫ్ 3 4 5 6 2 3 4 5 6 A B C D E F అండ్ ఏ. ఓకే, అగైన్ ఏ, అంతే కదా, ఏ బి సి డి ఈ ఎఫ్ మళ్ళీ ఏ. సో ఏ పెట్టాను. ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ నుంచి లైన్స్ డ్రా చేసుకోండి. ఏ పాయింట్ దగ్గర నుంచి ఇలా ఒక లైన్ డ్రా చేసుకోండి. తర్వాత బిఎఫ్ పాయింట్ దగ్గర నుంచి ఒక ప్యారలల్ లైన్ ఇలా డ్రా చేసుకోండి. తర్వాత ఈసీ దగ్గర నుంచి ఒక లైన్ డ్రా చేయాలి. ఇలా చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఏ లైన్ ఎక్కడ మీట్ అవుతుంది? ఇక్కడ P1 అనుకోండి. బి లైన్ P2, సి లైన్ సి P3, డి లైన్ ఇది డి. సో డి ఇక్కడ, P4 అండ్ ఈ ఎక్కడ? ఈ ఇక్కడ. సో P5 అండ్ ఎఫ్ ఎక్కడ? ఇది P6 అండ్ ఏ, ఫైనల్ ఏ ఇక్కడ P7. ఇప్పుడు వీటిని అన్నిటినీ ఇలా ఫ్రీ హ్యాండ్తో కలపాలి. సో పేపర్ని మనం ఇలా కట్ చేసి ఇలా ఫోల్డ్ చేస్తే, అంటే ఇది ఒక స్క్వేర్, ఇది ఒక రెక్టాంగిల్, ఇది ఒక సైడ్స్ అనమాట. అంటే ఒక హెక్సగాన్ యొక్క సైడ్స్, ఫస్ట్ సైడ్, సెకండ్ సైడ్, థర్డ్ సైడ్, ఫోర్త్ సైడ్, ఫిఫ్త్ సైడ్, సిక్స్త్ సైడ్, వీటిని అన్నింటిని ఇలా ఫోల్డ్ చేస్తే మనకి ఇలా క్రాస్ అయిన ఒక ప్రిజం వస్తుంది. ఇది మనకు రిక్వైర్డ్ అనమాట. ఎప్పుడు కూడా డైమెన్షన్స్ అన్నీ మనం పెట్టాలి. ఎగ్జామ్లో ఎవ్రీ డైమెన్షన్ కూడా మనం
వాడికి స్పెసిఫై చేయాలి. ఎలా అంటే ఇలాగ ఎప్పుడు కూడా ఈ లైన్ టచ్ అవ్వకూడదు డైమెన్షన్స్ మనం పెట్టేటప్పుడు. ఇలా డ్రా చేసిన తర్వాత డైమెన్షన్స్ ఎప్పుడు ఇలా యారో మార్క్స్ పెట్టాలి. ఇలా యారో మార్క్స్ పెట్టకూడదు, డైరెక్ట్ ఇలా యారో మార్క్స్ పెట్టకుండా ఇలా పెట్టండి. ఇది మొత్తం ఎంత? సో 20 × 6 120 అని రాయకూడదు. సో ఈ హైట్ ఎంత? ఈ హైట్ కూడా మనం చెప్పాలి వాడికి. సో ఇలా ఎంత ఇది? 40 mm, సారీ 50 mm. సో 50 అంతే. కింద మొత్తం ఎగ్జామ్ అయిపోయాక కింద మాత్రం ఆల్ డైమెన్షన్స్ ఆర్ ఇన్ mm అని రాయాలి. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ షేప్. ఇలా షేడ్ మాత్రం చేయకండి ఎగ్జామ్లో ఉన్నప్పుడు, జస్ట్ ఇది మాత్రం బాగా గట్టిగా హైలైట్ చేయాలి. ఇలా కొంచెం డార్క్గా, మిగిలిన కన్స్ట్రక్షన్ లైన్స్ అన్నీ కూడా లైట్గానే ఉండాలి. మనకు మెయిన్ ఇదే కాబట్టి ఇది కొంచెం డార్క్గా ఉండాలి ఈ అవుట్లైన్ అన్నది. అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.